నమస్తే. ప్రెస్ క్లబ్లో ఉన్న కొద్దిసేపటి క్రితమే భారతీయ జనతా పార్టీకి మాజీ ఎంపీ మాజీ మంత్రి బంజారా గాంధీ రవీంద్ర నాయక్ గారు రాజీనామా చేశారు. సో రాజీనామా చేసిన వెంటనే నా పక్కన నిల్చున్నారు. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. సో గతంలో కేసీఆర్తో కలిసి పనిచేశారు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సో ఆయన పైన ఒక పోరాటం చేశారు. మొత్తానికి కేసీఆర్ని అధికారానికి దూరం చేయడానికి ఒక కీలక పాత్ర పోషించారు. సో తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. సో ఏం జరిగింది, ఏం తప్పిదం చేసింది భారతీయ జనతా పార్టీ మీ విషయంలో? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నేను చేరడానికి ముఖ్య కారణాలు, నేను 1973లో ప్రారంభించినటువంటి ఉద్యమం ద్వారా నా యొక్క జీవితం, రాజకీయ జీవితం స్టార్ట్ అయ్యి ఒక హై స్కూల్ స్టూడెంట్గా ప్రారంభించిన జీవితం 2014 వరకు మరి ఎన్నో ఉద్యమాలు చేయడం, ఉన్న ఆస్తులు అమ్ముకొని మరి అదేవిధంగా పదవిని కూడా త్యాగం చేసినటువంటి చరిత్ర నాకుండి నేను ఒక సీనియర్ పాలిటీషియన్గా తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోతుంది. తెలంగాణలో సరైన కార్యక్రమాలు జరగడం లేదు, అవినీతి ఉంది, అశ్రిత పక్షపాతం ఉంది, అదేవిధంగా కుటుంబ పాలన ఉంది. దీనికి వ్యతిరేకంగా మరి భారతీయ జనతా పార్టీ అయితేనే ఒక కరెక్ట్ మరి గా పనిచేసేటువంటి పార్టీ అని చెప్పేసి నేను అనుకుని భారతీయ జనతా పార్టీలో 2019లో చేరిన సందర్భంగా ఈ 4 సంవత్సరాలుగా కేవలం కేంద్ర మంత్రులు కానీ ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడ అవినీతి గురించి చెప్పడం, ఇక్కడ కుటుంబం యొక్క చేసేటువంటి అరాచకం గురించి, అశ్రిత పక్షపాతం గురించి ప్రతి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ చివరికి దాని మీద చర్యలు లేవు. సో నేను ఏదైతే పర్పస్ గురించి నేను ఈ పార్టీలో చేరినో ఆ పర్పస్ ఇక్కడ ఏమాత్రం కూడా మరి సాగలేదు, ఆ ప్రయత్నం జరగలేదు. సో నేను అదే కాకుండా నేను ఏదైతే సమాజానికి చెందిన వాడిని ఉన్నానో భారతీయ జనతా పార్టీలో చేరడం, బంజారా సమాజం దేశంలోని 150 పార్లమెంటు స్థానాల్లో, అదే రకంగా 600 అసెంబ్లీ స్థానాల్లో ప్రామినెంట్ మరి గణనీయమైన సంఖ్య కలిగి ఉండి ఈ యొక్క సమాజం ఏ పార్టీకి మద్దతు ఇచ్చిందో ఆ పార్టీలే అక్కడక్కడ మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సంఘటనలు మొన్న మనం కర్ణాటక, నిన్న మన తెలంగాణలో కూడా చూసాం. సో ఈ యొక్క పార్టీని, ఈ యొక్క సమాజాన్ని దేశంలో రాజ్యాంగపరంగా వివిధ లిస్టులు పెట్టినారు. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ, బీహార్, జార్ఖండ్లో షెడ్యూల్ ట్రైబ్స్, అదే రకంగా కర్ణాటక, హిమాచల్, ఢిల్లీలో షెడ్యూల్ క్యాస్ట్, మిగతాది మహారాష్ట్రలో విజేఎన్టీ, ఈ రకంగా మిగతా రాష్ట్రాల్లో ఓబీసీలుగా పెట్టి ఒకే సిద్ధాంతం అంటున్నాము, మనం ఒకే రీతి అంటున్నాము, ఒకటే నీతి అంటున్నాము, ఒకటే చట్టం అంటున్నాము, ఒకే సంవిధానం అంటున్నాము. కానీ ఒకే జాతి, ఒకే భాష కలిగినటువంటి 12 కోట్ల మంది బంజారాలు 1,00,000 తాండాల్లో నివసిస్తున్నారు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్లను ఈ విధంగా రాజ్యాంగపరంగా మరి వివిధ రకాలుగా గుర్తించడం వల్ల ఈ జాతి యొక్క ఔన్నత్యం దెబ్బతిన్నది, ఈ జాతి చరిత్రకు ఘాతం కలిగింది. కాబట్టి ఈ జాతి గురించి కూడా నేను ఒక దిశ చూపించాలా ఈ పార్టీ ద్వారా, మరి రామ్ రామ్ అంటూ మరి నినందించేటువంటి యొక్క జాతి మరి బంజారా జాతి. ఈ జాతిని భారతీయ జనతా పార్టీ మరి దగ్గర తీస్తుందని చెప్పేసి మరి ఎట్లా దక్షిణ భారతదేశంలో బీజేపీని విస్తరించాలనే ఒక కోరిక వాళ్ళకు ఉంది. కాబట్టి దానికి బంజారా జాతి అయితే తప్పకుండా మద్దతు పలకాలంటే వారి సమస్యల్ని కనీసం మనం తీర్చాలని చెప్పేసి నేను వారికి ఎన్నోసార్లు. కానీ మీరు రాజీనామా కంటే ముందు, ఈ ప్రెస్ మీట్ కంటే ముందు మీ పార్టీ సంబంధించిన అధ్యక్షుడో లేకపోతే మిమ్మల్ని అభిమానించే నాయకులు చాలామంది ఉన్నారు కదా, ఈటల రాజేంద్ర, లేకపోతే ధర్మపురి అరవింద, లేకపోతే బండి సంజయ్య, కీలక నేతలు ఉన్నారు కదా, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. గత 8 రోజులుగా ఈ తతంగం నడుస్తుంది. అందులో కొంతమంది నేను కూడా కాంటాక్ట్ చేసినా కానీ వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయనుకుంటా. నేను వాళ్ళు కూడా సరిగా రెస్పాన్స్ కాలేదు. సో నేను వారిని తప్పుపట్టను. ఇంతవరకు నాకు రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ నన్ను అభిమానించారు, నన్ను బాగా మంచిగా చూసుకున్నారు. వాళ్ళ మీద నో కాంప్లైంట్. బట్ నేను లేవనెత్తిన సమస్యలకి జవాబు దొరకలే. ఎందుకంటే ఇది కేవలం వీళ్ళంతా నామ మాత్రమే అని నాకు అనిపిస్తుంది. మంచివాళ్ళే లీడర్లు, కానీ ఏం లాభం, గుడ్ ఫర్ నథింగ్. మరి వీళ్ళు కనీసం ఇక్కడ ఒక గిరిజనుడు, ఒక ఎక్స్పీరియన్స్ మనిషి, మరి అనుభవం కలిగినటువంటి లీడరు, యాక్టివ్గా కూడా పనిచేస్తున్నాడు. మరి దీని గురించి నా గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు అక్కడ. సో అక్కడేముంది, ఇక్కడ వీళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు వింటారు, వీళ్ళు చెప్పలేదేమో అని నేను అనుకుంటున్నాను. సో బండి నేను కూడా డైరెక్ట్గా ప్రధానమంత్రి గారికి కూడా లెటర్ రాసిన, అదే రకంగా నడ్డా గారికి రాసిన, హోంమంత్రి అమిత్ షా గారికి కూడా రాసిన, ఎన్నో విషయాల మీద తెలంగాణలో ముఖ్యంగా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేయాలా, ఈ సమాజాన్ని మనం దగ్గర తీయాలా. వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి, వీళ్ళ తాండాలని గుర్తించాలా, రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా వీళ్ళకి సెపరేట్ తాండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, బంజారా కమిషన్ ఏర్పాటు చేయాలా, అదేవిధంగా సేవాలాల్ జగదాంబ యొక్క భవ్య మందిర నిర్మాణం చేయాలా. చేస్తే ఈ పార్టీ మద్దతు కూడా మనకు వస్తుంది అని చెప్పినా కూడా వాళ్ళు ఎవరు వినిపించుకోలేదు. ఇక వీరు వినిపించుకోరని చెప్పేసి నిర్ణయానికి వచ్చి నేను ఈరోజు రాజీనామా. సో కిషన్ రెడ్డి అధ్యక్ష హోదాలో కూర్చున్నప్పటి నుంచే రవీంద్ర నాయక్ గారికి ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయి? ఆయన నామకే వస్తే నన్ను నేషనల్ కౌన్సిల్ మెంబర్ కూడా అపాయింట్ చేసినాడు. జాతీయ కౌన్సిల్ మెంబరు. అది ఒక అజాగాళ స్థానం. ఆ అజాగాళ స్థానం ఉన్నా లేకున్నా ఒకటే. కానీ నాకు నా యొక్క రాజకీయ
రాజకీయ జీవిత చరమాంకంలో ఇది లాస్ట్ నాకు అవకాశం. ఈ అవకాశం నల్గొండ నుంచి ఇవ్వండి, మీరు ఎట్లా నల్గొండ గెలవదనే ఆ గెలవని లిస్టులో ఉంది ఇది నల్గొండ. ఆ గెలవని సీటే నాకు ఇవ్వమన్నా, నేను గెలిచి వస్తానని చెప్పిన, అయినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా భారతీయ జనతా పార్టీకి దెబ్బ కొట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 40 మందిని 60 రోజులు జైల్లో పెట్టించినటువంటి వ్యక్తి, అదేవిధంగా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యొక్క సమయంలో ఆయన మీద వారెంట్ ఇప్పించినటువంటి వ్యక్తిని ఈరోజు టికెట్ ఇస్తున్నారు అక్కడ. దాన్ని ప్రొటెస్ట్ చేస్తే నేను ఈరోజు రాజీనామా చేస్తాను. ఇప్పుడు సైదిరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టేనా మీ దగ్గర? నేను పేపర్లో చూసిన ఆయన సైదిరెడ్డియా ఇంకో రెడ్డియా తెలియదు, కానీ మరి ఎటువంటి వాళ్ళకి పార్టీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నాకు ఇవ్వకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినా సరిపోయేది. కానీ అది చేయకుండా మరి ఈరోజు మేము గెలుస్తామని చేయడం లేదు. వాళ్ళు గెలుస్తామనేది ఇప్పుడు అనౌన్స్ చేసిన సీట్లే 9 సీట్లు అనౌన్స్ చేసినారు, అవి గెలుద్దామని చెప్పేసి అనుకున్నా, మిగతా అన్ని గెలవరని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. సో నేను అడిగింది ఏమంటే గెలవని సీటే నాకు ఇవ్వమన్నా. గెలవని సీట్ ఇవ్వడంలో తప్పేముంది? ఏమో ఎట్లా, అది డిసైడెడ్ ఫ్యాక్టరే, అదంతా మనం అనుకున్నాం. ఇప్పుడు రేపు పొద్దుగాల వాళ్ళు అంటారు కదా, రవీంద్ర నాయక్ ఏం తక్కువ చేసాం, అసెంబ్లీ ఎలక్షన్లో ఇల్లందు నుంచి ఎమ్మెల్యే టికెట్ అన్ని చోట్ల ఇచ్చినారు, నేను కాదనలేదు. దాన్ని కూడా వాళ్ళు గౌరవపూర్వకంగా ఇచ్చి నేను గౌరవపూర్వకంగా దాన్ని మరి ఆహ్వానించిన, నేను కంటెస్ట్ చేసిన. మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఈరోజు మీరు సీట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు? అందరూ ఓడిపోయిన వాళ్ళే కదా, ఎవరు గెలిచిన వాళ్ళైతే లేరు. గెలిచిన వాళ్ళకి టికెట్ ఇచ్చినరా? ఇవ్వలేదు కదా. నాకు ఇవ్వడం వల్ల తప్పేముంది? నేను సీనియర్ మ్యాన్, ఇది అమాంగ్ ది ట్రైబల్స్. ఆల్సో నేను ట్రైబల్స్లో యాక్టివ్ అండ్ ఆల్సో నాది నేను చెప్పుకోవద్దు, నాకు మోస్ట్ సీనియర్ మ్యాన్. నేను ట్రైబల్స్లో ఎక్కువ పనిచేసేది, ఎక్కువ మంచి చరిత్ర కలిగిన వాడిని నేను. మరి నాకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తున్నాం అంటే నాకు అది బాధ కల్పించి నేనే మరి ఈ పార్టీ నుంచి వైద్యులు. సో ఏంది నెక్స్ట్ కార్యాచరణ ఏంది ఏ పార్టీలోకి? ఇది ఇప్పుడు నేను సమాజంలో ఉన్న పెద్దలు ఉన్నారు, నా వెల్ విషర్స్ ఉన్నారు, వాళ్ళందరితో చర్చించి వచ్చే వారంలో నేను ఏం చేయాలో, ఏం నిర్ణయం తీసుకోవాలనేది ముఖ్యంగా నా యొక్క వర్కింగ్ షెడ్యూల్ కూడా, నా యొక్క జాబ్ క్యాలెండర్ కూడా నేను ప్రకటించిన. ఒకటేమో దేశంలో ఒకే నీతి, ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే రాజ్యాంగం. సో అదేవిధంగా ఈ బంజారా తెగను కూడా ఒకే రీతి, ఒకే నీతిలో తీసుకురావాలి, ఒకే చట్టం వర్తింపజేయాలి. వీళ్ళని వివిధ రకాలుగా విభజించినారు. సో వివిధ రకాలు కాకుండా ఎక్కడైతే వీళ్ళు ఎస్సీ ఎస్టీలుగా లేరో అక్కడ వీళ్ళని షెడ్యూల్ ట్రైబ్గా గుర్తించాలి, వీళ్ళ భాషను గుర్తించాలి. వీళ్ళకి ఇక్కడ బంజారా హిల్స్ శివలాల్ మహారాజ్ గారు విడిది చేసినటువంటి ప్రాంతం, శివలాల్ మహారాజ్ గారి పేరుతో సేవాదాస్ జిల్లాగా పేరు పెట్టినటువంటి ప్రాంతం, శివలాల్ గారు విడిది చేసినందుకే బంజారా హిల్స్ అని పేరు పెట్టినటువంటి ప్రాంతంలో మరి శివలాల్ జగదాంబ యొక్క భవ్య మందిర నిర్మాణం గురించి నేను చెప్పాను. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు, నిరుద్యోగులు, మహిళా సాధికారిత, దీని మీద కార్యక్రమాలు చేసేటువంటి యొక్క వాళ్ళు ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా వాళ్లకు మద్దతు ఇచ్చేటువంటి ఒక అవకాశం. మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయే అవకాశం ఉందో ఒకవేళ పిలిస్తే? అది $1 మిలియన్ క్వశ్చన్, నేను దానికి జవాబు చెప్పలేను. కేసీఆర్ గారి దగ్గర ఏ పరిస్థితుల్లో పోతాను నేను ఏంటిది అనేది అది నేను చెప్పలేను. ఆ విషయాన్ని ఎట్లా చెప్తాను? నేను నిన్నటి వరకు కేసీఆర్ మీదనే ఛార్జ్ పెట్టాను. అయితే నేను పెట్టిన ఛార్జీలన్నీ అవి నిజం కావనేది కేంద్రం నిరూపిస్తుంది. చర్యలు తీసుకోలేదంటే అది నిజం కాదనేదే కదా. సో మరి అటువంటి పరిస్థితుల్లో నేను జవాబు చెప్పాలా? అది నేను భారతీయ జనతా పార్టీకి వదిలేస్తాను. కాంగ్రెస్ పార్టీతో ఏమైనా చర్చలు జరిగినాయా? నేను ఏ పార్టీతో ఇంతవరకు చర్చలు జరగలేదు. ముందు మాత్రం నా యొక్క నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయాలనేది ఈరోజు మీ ద్వారా రాజీనామా చేస్తున్నాను. ఇప్పుడు మీకు ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ, సో బీఆర్ఎస్ పార్టీ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో ఎవరు ఎంపీ టికెట్ ఇస్తా అంటే ఆ పార్టీలోకి పోడేనా? ఎంపీ టికెట్ సెకండరీ ఇష్యూ. నేను చెప్పినటువంటి యొక్క సమస్యల మీద, ఏ సమస్యల గురించి నేను బయటకు వచ్చినట్టు ఆ సమస్యలకు సమాధానం దొరికితే నేను ఏ పార్టీ తర్వాత సంగతి తర్వాత. సో ఎప్పుడు సార్ కార్యాచరణ? ఎప్పుడు 2-3 రోజులు వచ్చే వారంలో ఫైనల్ చేసేది. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. సో ఇది బంజారా గాంధీ రవీంద్ర నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండే కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.